Hello everyone, thanks for coming to my class. I am Srinivas Adsumalli. Today's class is a continuation of our previous class, episode 54, Snippets 5a. Before I begin the class, let me address a few queries raised by our students. సో అందులో ముఖ్యంగా ఏంటంటే నిన్న 54th ఎపిసోడ్ స్నిప్పెట్స్ 5aలో అది చూసిన తర్వాత ఈ హరిణి కోడా అనేటటువంటి ఒక అమ్మాయి ఒక డౌట్ రైజ్ చేశారు. ఏమిటంటే మై మదర్ ఈజ్ అన్ అండర్స్టాండింగ్ ఉమెన్, ది హార్డెస్ట్ థింగ్ అబౌట్ ఇంగ్లీష్ ఈజ్ అండర్స్టాండింగ్ గ్రామర్. ఈ రెండు వాక్యాలు సరిగ్గా చూడండి. మై మదర్ ఈజ్ అన్ అండర్స్టాండింగ్ ఉమెన్ అంటే మా అమ్మగారు చాలా అర్థం చేసుకునేటటువంటి మనిషి. ది హార్డెస్ట్ థింగ్ అబౌట్ ఇంగ్లీష్ ఈజ్ అండర్స్టాండింగ్ గ్రామర్. సో ఇంగ్లీష్లో అత్యంత కఠినమైనది ఏంటయ్యా అంటే ఇంగ్లీష్ గ్రామర్ని అర్థం చేసుకోవటమే అనేటటువంటి ఈ రెండు డౌట్స్ అడిగారు అమ్మాయి. ఏమడిగారు? ఇంతకు డౌట్ చెప్పడం నేను మర్చిపోయాను. ఏమడిగారంటే, సార్ ఈ మొదటి సెంటెన్స్లో అండర్స్టాండింగ్ అనేదాన్ని అడ్జెక్టివ్ అంటున్నారు, నేను ఒక పుస్తకంలో చూశాను. ఈ రెండో సెంటెన్స్లో ఉన్నటువంటి అండర్స్టాండింగ్ని జరండ్ అంటున్నారు. ఈ రెండు ఏంటి సార్, నాకు అర్థం కాలేదు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అన్నారు. ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక్కసారి వర్బ్ సంగతి చూడండి. అండర్స్టాండ్ అనేటటువంటి వర్బ్ ఇర్రెగ్యులర్ వర్బ్. దాని ఒక ఇన్ఫినిటివ్ రూపం వచ్చేసి అండర్స్టాండ్ అంటాము, పాస్ట్ ఫామ్ వచ్చి అండర్స్టూడ్, పాస్ట్ పార్టిసిపుల్ వచ్చి అండర్స్టూడ్, ప్రజెంట్ పార్టిసిపుల్ వచ్చి అండర్స్టాండింగ్. ఇందులో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి అండర్స్టాండ్ అనేటటువంటి వర్బ్లు ఒక 40 దాకా ఉన్నాయి. 40 మీరు బైహార్ట్ చేస్తే మంచిదే. ఏమిటా అంటే ఈ 40 వర్బ్స్ని, టు బి ప్రిసైజ్ 48 ఏమో ఉన్నాయి, ఈ 40 వర్బ్స్ని మీరు ప్రజెంట్ కంటిన్యూస్లో వాడకూడదు. ఈ అండర్స్టాండింగ్ ఇప్పుడు నేను మీకు క్లాస్ చెప్తూ క్లాస్ మధ్యలో నేను చెప్తున్నది మీకు అర్థమవుతుందా, ఈ క్లాస్ మీకు అర్థమవుతుందా అని అంటే తెలుగులో ఆ క్వశ్చన్లో మనకి ఒక కంటిన్యూస్ ఫామ్ అనేది స్ఫురణకు వస్తుంది. ఈ క్లాసు నీకు అర్థమవుతుందా అన్నప్పుడు. ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్లో అడగాలనుకోండి, ఆర్ యూ అండర్స్టాండింగ్ మై క్లాస్ అనకూడదు, తప్పు. ఇప్పుడు మీరు ఎస్ సార్ నాకు అర్థమవుతుంది సార్ అని అడిగారు అని చెప్పారు, నాకు జవాబు అర్థమవుతూ ఉంది సార్. ఇందులో కూడా కంటిన్యూటీ, ఆ కంటిన్యూస్ ఫామ్ అనేది మనకి స్ఫురిస్తుంది. కానీ దీన్ని ఇంగ్లీష్లో ఎస్ సార్ ఐఎమ్ అండర్స్టాండింగ్ యువర్ క్లాస్ చెప్పకూడదు. ఈ పదాన్ని మనము ప్రజెంట్ కంటిన్యూస్లో వాడకూడదు. మరి ఎక్కడ వాడాలి, ఏం చేయాలి, మరి ఎందుకు అది ఉంది? ఈ అండర్స్టాండింగ్ అనే ప్రజెంట్ పార్టిసిపుల్ని మనము అడ్జెక్టివ్గా వాడుకోవచ్చు లేదా జరండ్గా వాడుకోవచ్చు. జరండ్ అంటే ఏంటి? ప్రజెంట్ పార్టిసిపుల్ రూపంలో ఉన్న నౌన్. సో ఈ అండర్స్టాండింగ్ అనే పదాన్ని మనము వాడుకుంటే నౌన్గా వాడుకోవచ్చు, అంటే జరండ్ రూపం, లేదా అడ్జెక్టివ్గా వాడుకోవచ్చు. అంతేగాని ఈ పర్టిక్యులర్ వర్బ్ని మాత్రం మనము ప్రజెంట్ కంటిన్యూస్లో వాడకూడదు, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇప్పుడు మేడం గారు ఏమడిగారు, అండర్స్టాండింగ్ ఉమెన్లో ఈ అండర్స్టాండింగ్ అనేది అడ్జెక్టివ్ అన్నారు సార్ ఆ పుస్తకంలో, అండర్స్టాండింగ్ గ్రామర్లో దీన్ని జరండ్ అన్నారండి, దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అన్నారు. ఈ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ రెండు పదాలు మీకు తెలిసి ఇప్పుడు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటంటే అడ్జెక్టివ్ అంటే ఎక్కడ వస్తుంది మనకి ఇంగ్లీష్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏది ఏ పని చేస్తుంది, సెంటెన్స్లో ఏది ఎక్కడ రావచ్చు. అందుకే నిన్న మీకు అది చెప్పింది నేను. ప్రిపోజిషన్స్ తర్వాత ఏ పదాలు రావచ్చు, నౌన్స్ ముందు ఏమి రావచ్చు, నౌన్స్ ఫంక్షన్స్ ఏంటి, ప్రిపోజిషన్ ఫంక్షన్ ఏం ఫంక్షన్ చేస్తుంది, అడ్జెక్టివ్ ఏం ఫంక్షన్ చేస్తుంది, వర్బ్స్ తర్వాత ఏం పదాలు రావచ్చు, ఇటువంటివి తెలుసుకోవాలి. అర్థమైంది? ఇటువంటి పర్టికులర్గా ఏ గ్రామర్ బుక్లో ఇవ్వరు, మన ఎక్స్పీరియన్స్లో నుంచి మనం తెచ్చుకోవాలి. ఇవాళ పదం వస్తుంది, ఓహో ఈ పదాన్ని ఇలా వాడామా అని మనము గుర్తుపెట్టుకోవటమో రాసుకోవడం చేసుకోవాలి. రేపొద్దున ఇంకో పదం వస్తుంది అదే ప్రిపోజిషన్ పక్కన, ఓహో ఇది కూడా రావచ్చునా, అలా రాసుకుంటూ కొంతకాలం గడిచిన తర్వాత మనకి ఒక కాంప్రహెన్సివ్ ఒక ఐడియా వస్తుంది. ఇవి తెలుసుకోవాలి. ఇవి మీరందరూ తెలుసుకోవాలంటే మీకు కూడా నా వయసు రావాలి. అందుకని నేను నేర్చుకునేవి మీకు చెప్తున్నాను. ఏంటంటే ఇక్కడ అడ్జెక్టివ్ ఎక్కడ వస్తుంది, చాలా క్లాసులో చెప్పుకున్నాం మనం. అడ్జెక్టివ్స్ ఎక్కడ వస్తాయి, అడ్జెక్టివ్స్ ఏం చేస్తాయంటే నౌన్ని క్వాలిఫై చేస్తాయి. నౌన్ని క్వాలిఫై చేస్తాయి అవి, అంటే నౌన్ని వర్ణిస్తాయి. ఓకే, తర్వాత నౌన్స్ ఏం చేస్తాయి? నౌన్స్ అంటే ఏంటో మీ అందరికీ తెలుసు. నౌన్స్ ఏం ఫంక్షన్ చేస్తాయి? నౌన్స్ సెంటెన్సెస్లో సబ్జెక్టుగా పనిచేయచ్చు, ఆబ్జెక్ట్గా పనిచేయచ్చు, కాంప్లిమెంట్గా పనిచేయచ్చు. సబ్జెక్ట్ అంటే మనం నేర్చుకున్నాం పర్సనల్ ప్రొనౌన్స్లో. సబ్జెక్టివ్ కేస్ అంటే ఏంటి? సెంటెన్స్లో ఎవరైతే పని చేస్తారో అది సబ్జెక్ట్ అంటాం. సో నౌన్స్ సబ్జెక్ట్గా పనిచేయచ్చు. తర్వాత నౌన్స్ ఆబ్జెక్ట్గా పనిచేయచ్చు. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? సెంటెన్స్లో యాక్షన్ రిసీవ్ చేసుకోవటం, ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో
వారు ఆబ్జెక్టివ్ కేసులో ఉన్నారని చెప్తాం. సో నౌన్స్ ఆబ్జెక్ట్గా పనిచేయచ్చు. ఇంకేం పనిచేయచ్చు? నౌన్స్ కాంప్లిమెంట్గా పనిచేయచ్చు. కాంప్లిమెంట్ అంటే అర్థం ఏంటంటే సెంటెన్స్ యొక్క అర్థాన్ని పరిపూర్ణం చేసే వాటిని కాంప్లిమెంట్స్ అంటారు. అర్థమైందా? నౌన్ అనేది సబ్జెక్ట్గా పనిచేయచ్చు, ఆబ్జెక్ట్గా పనిచేయచ్చు, కాంప్లిమెంట్గా పనిచేయచ్చు. సరే, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూపించాను చూడండి. ఏంటిది? డాగ్ అనేటటువంటి ఎగ్జాంపుల్ ఒకటి తీసుకొని, ఒక నౌన్ తీసుకొని దాన్ని 3 సెంటెన్సెస్లో వాడాను. డాగ్స్ ఆర్ లాయల్ కంపానియన్స్. డాగ్స్ ఆర్ లాయల్ కంపానియన్స్. కంపానియన్ అంటే అర్థం ఏంటంటే సహచరుడు. కంపానియన్ అంటే ఏం లేదండి, చివర ఐఓఎన్ వస్తే ఏంటి? అది నౌన్ సఫిక్స్, పక్కన పెట్టండి. ప్యానీస్. ప్యానీస్ అంటే బ్రెడ్. బ్రెడ్. కమ్ అంటే టుగెదర్. సో మనతో కలిసి ఎవరైనా సరే ఒక పని చేసి మన ఆహారాన్ని సముపార్జించుకోవటాన్ని సహచరుడు అనే పదం ఆ అర్థంలో వచ్చింది ఫస్ట్. కంపానియన్ అంటే అర్థం ఏంటంటే ఎ పర్సన్ హూ ఎర్న్స్ బ్రెడ్ అలాంగ్ విత్ అస్, వాడిని కంపానియన్ అంటాం. తర్వాత ఆ ఎర్నింగ్ బ్రెడ్, ఆ ఆహారం సంపాదించడం అనేది తీసేసి ఎవరైనా సరే మనతో, మన ఫ్రెండ్ని ఎవరైనా సరే కంపానియన్ అంటంలో ఆ అర్థంలో ఇప్పుడు స్థిరపడిపోయింది. సో కంపానియన్ అంటే సహచరుడు, ఫ్రెండ్. లాయల్ అంటే ఏంటి? విధేయత కలిగి ఉండటం. సో ఇక్కడ సెంటెన్స్ ఏంటి? డాగ్స్ ఆర్ లాయల్ కంపానియన్స్. డాగ్స్ ఆర్ లాయల్ కంపానియన్స్. కంపానియన్స్ అనేది ప్లూరల్లో ఉంది. లాయల్, విధేయత కలిగి ఉంది. ఎవరు? డాగ్స్. సో కుక్కలు అనేవి లాయల్ కంపానియన్స్గా ఉంటాయి కదా. సో ఇక్కడ డాగ్స్ కదా ఆ లాయల్ కంపానియన్గా ఉంటున్నది, కాబట్టి డాగ్స్ సబ్జెక్ట్ అవుతుంది. సరళ అడాప్టెడ్ ఎ డాగ్ ఫ్రమ్ ది లోకల్ యానిమల్ షెల్టర్. ఇది మన దగ్గర లేదు కానీ బెంగళూరు, బాంబే, ఢిల్లీస్లో ఇది చాలా కామన్ ఫినామినా ఇది. అక్కడ ఈ జంతు ప్రేమికులు యానిమల్ షెల్టర్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అబాండన్డ్ డాగ్స్ని వాళ్ళు యానిమల్ షెల్టర్లో షెల్టర్ కల్పిస్తారు. అక్కడికి వెళ్ళి ఒక కుక్కని దత్తత తీసుకుంటారు. ఆ విధంగా సరళ అడాప్టెడ్ ఎ డాగ్ ఫ్రమ్ ది లోకల్ యానిమల్ షెల్టర్. సో ఇక్కడ డాగ్ అనేది ఏం చేస్తుంది? ఈ అడాప్ట్ చేసుకోవటం అనే యాక్షన్ని రిసీవ్ చేసుకుంది. కాబట్టి ఇక్కడ డాగ్ అనేది ఆబ్జెక్ట్గా ఉంది ఇక్కడ. అదేవిధంగా లాస్ట్ సెంటెన్స్ చూడండి. హిస్ ఫెయిత్ఫుల్ కంపానియన్ ఈజ్ హిస్ డాగ్. అతని యొక్క ఫెయిత్ఫుల్ కంపానియన్, అతను నమ్మదగినటువంటి ఫ్రెండ్ ఎవరు అతనికి? అతని కుక్కే. కాబట్టి ఇక్కడ ఈజ్ హిస్ డాగ్. హిస్ డాగ్ ఏం చేస్తుంది ఇక్కడ? హిస్ ఫెయిత్ఫుల్ కంపానియన్ ఈజ్. సో హిస్ ఫెయిత్ఫుల్ కంపానియన్ ఈజ్ అనేటటువంటి దానికి ఈ హిస్ డాగ్ కలపటం వల్ల అర్థం పరిపూర్ణమైంది. ఇక్కడ హిస్ డాగ్ అనేది కాంప్లిమెంట్గా పనిచేస్తుంది. అర్థమైందా? సో హిస్ ఫెయిత్ఫుల్ కంపానియన్, హీస్ హిస్ డాగ్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, నౌన్స్ అనేవి సెంటెన్స్లో సబ్జెక్ట్గా, ఆబ్జెక్ట్గా, కాంప్లిమెంట్గా పనిచేస్తాయి. రైట్? ప్లెయిన్ అడ్జెక్టివ్స్ సెంటెన్స్ని బిగిన్ చేయలేవు. ఏది? అడ్జెక్టివ్స్ ఒకటే. కానీ అడ్జెక్టివ్స్ నౌన్స్తో కలిసి ఉన్నప్పుడు సెంటెన్స్ బిగిన్ అయిపోవచ్చు. అక్కడ మనం అడ్జెక్టివ్ని చూడము, అడ్జెక్టివ్తో కలిసి ఉన్నటువంటి నౌన్ చూస్తాం. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. అడ్జెక్టివ్స్తో, ప్లెయిన్ అడ్జెక్టివ్స్తో ఎప్పుడు మీకు సెంటెన్స్ బిగిన్ అవ్వకూడదు. రైట్? అంటే ఐసోలేటెడ్ అడ్జెక్టివ్స్, ప్లెయిన్ అడ్జెక్టివ్స్ అంటే అర్థమైంది కదా. అడ్జెక్టివ్స్తో కలిసి ఉన్న నౌన్స్ తోటి మీరు మళ్ళీ సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు చూద్దాం రండి. ఏంటి ఇక్కడ ఈ మేడం గారు ఏమడిగారు? ఇక్కడ అండర్స్టాండింగ్ ఉమెన్లో అండర్స్టాండింగ్ అంటే అడ్జెక్టివ్ అని చెప్పారండి. ఇక్కడ హార్డెస్ట్ థింగ్ అబౌట్ ఇంగ్లీష్ ఈజ్ అండర్స్టాండింగ్. గ్రామర్లో అండర్స్టాండింగ్ అనేది మాకు జనండి అని చెప్పారు. ఈ రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అన్నారు. మై మదర్ ఈజ్ అన్ అండర్స్టాండింగ్ ఉమెన్. దీన్ని మళ్ళీ మనము కష్టమైన పాత్రలో వెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మీరు ఇంగ్లీష్ వాళ్ళు అంటే ఇంగ్లీష్ టీచర్స్గా మీరు ఉండబోవటం లేదు కాబట్టి ఈజియెస్ట్ మెథడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఏంటి ఇక్కడ? మై మదర్ ఈజ్ అన్ అండర్స్టాండింగ్ ఉమెన్ అన్నారు. ఇందులో కీవర్డ్ ఏంటండి? సెంటెన్స్ మొత్తంలో ఈ అండర్స్టాండింగ్ ఉమెన్కి సంబంధించిన కీవర్డ్ ఏంటంటే ఇదిగో ఇక్కడ ఉందండి. ఇది ఈ సెంటెన్స్ మొత్తంలో కీవర్డ్ ఏంటంటే యాన్. ఓకే, యాన్ అనేది ఏంటి? ఆర్టికల్. మీకు నేను ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆర్టికల్స్, కానీ ఆర్టికల్స్ ఎక్కడ వస్తాయి? ఇది చిన్నప్పటి నుంచి మీరు వింటూనే ఉన్నారు. ఆర్టికల్స్ ఎక్కడ వస్తాయంటే నౌన్స్ ముందు వస్తాయి. ఆ నౌన్స్ ముందు కనుక పొరపాటున అడ్జెక్టివ్స్ వస్తే ఆర్టికల్స్ ఎక్కడ ప్లేస్ చేయాలి? మనము తీసుకెళ్ళి అడ్జెక్టివ్ ముందు ప్లేస్ చేయాలి కదా. కాబట్టి
ఇక్కడ మీ సెంటెన్స్లో మై మదర్ ఈజ్ అన్ అండర్స్టాండింగ్ ఉమన్ అని చెప్పినప్పుడు ఇక్కడ ఏంటి అర్థము? ఓహో, దీని ముందు అంటే యాన్ అనేటటువంటి ఆర్టికల్ తర్వాత ఒక నౌన్ ఉంది అని అర్థం మనకి. ఏంటా నౌను? ఉమన్ అనేటటువంటి నౌన్ ఉంది. కాబట్టి ఇక్కడ ఈ అండర్స్టాండింగ్ అనే పదం లేకపోతే ఏమొస్తుంది? ఏ ఉమన్ అని వస్తుంది. యాన్ ఏ ఒకటే కాబట్టి ఇక్కడ అండర్స్టాండింగ్ అనేది మనం ప్లేస్ చేశాం కాబట్టి ఈ యాన్ అనేటటువంటిది ఇక్కడ ప్లేస్ చేశాం. కాబట్టి అండర్స్టాండింగ్ అనేది ఇక్కడ ఏం పనిచేస్తుంది అనుకుంటున్నారు? ఈ ఉమన్ని ఎక్స్ప్రెస్ క్వాలిఫై చేస్తుంది, ఉమన్ని వర్ణిస్తుంది. ఎటువంటి వర్ణన ఇది? ఆవిడ అంటే మై మదర్, మా అమ్మగారు చాలా అర్థం చేసుకునేటటువంటి మనిషి. సో ఇక్కడ అండర్స్టాండింగ్ అనేది ఇక్కడ ఉమన్ని వర్ణిస్తుంది, ఈ ఉమన్ అనేటువంటి నౌన్ని వర్ణిస్తుంది. కాబట్టి అండర్స్టాండింగ్ ఇక్కడ అడ్జెక్టివ్గా పనిచేస్తుంది. రైట్, దీన్ని నేను ఒక సెంటెన్స్లో రాశాను. ఏంటి ఇక్కడ? ఇది నౌన్ కనుక అయ్యి ఉంటే మనము ఈ నౌన్తో మనం ఒక సెంటెన్స్ ఫామ్ చేస్తే ఆ సెంటెన్స్ గ్రామాటికల్గా కరెక్ట్ అయితే అటువంటప్పుడు ఇది నౌన్గా మనం ట్రీట్ చేసింది కరెక్టే అని చెప్పుకోవచ్చు. మనము అది అడ్జెక్టివ్ అని చెప్పాం మీకు. అడ్జెక్టివ్ అని చెప్పినప్పుడు అది అడ్జెక్టివా కాదా మీకు ఇంకా డౌట్ ఉండొచ్చు. అప్పుడు ఏం చేయాలి? మనము ఆ నౌన్ ఫ్రేజ్ మొత్తాన్ని తీసుకొని మనము సెంటెన్స్ బిగిన్ చేసి ఒక సబ్జెక్ట్ ప్లేస్లో దాన్ని ఉపయోగించి ఒక సెంటెన్స్ రాసామనుకోండి, ఆ సెంటెన్స్ కనుక గ్రామాటికల్గా ఉందనుకోండి, ఉన్నప్పుడు ఇప్పుడు మనం చెప్పినటువంటి యాన్ అండర్స్టాండింగ్ ఉమన్ అనేది అది నౌన్ కింద మనం ట్రీట్ చేస్తాము. యాన్ అండర్స్టాండింగ్ ఉమన్లో అండర్స్టాండింగ్ అనేది నౌన్ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి అది అడ్జెక్టివ్ అని మనం నిర్ధారణ చేసుకుంటాం. అందుకోసం ఈ మొత్తాన్ని యాన్ అండర్స్టాండింగ్ ఉమన్ అనే దాన్ని తీసుకుని వెళ్ళి సబ్జెక్ట్ ప్లేస్లో పెట్టి ఒక సెంటెన్స్ రాశాను. చూడండి ఏం రాశాము ఇక్కడ? యాన్ అండర్స్టాండింగ్ ఉమన్ ఈజ్ ఆల్వేస్ అన్ అసెట్ టు హర్ ఫ్యామిలీ అనండి. పోనీ అసెట్ టు హర్ ఫ్యామిలీ. అన్ అండర్స్టాండింగ్ ఉమన్ ఈజ్ ఆల్వేస్ అన్ అసెట్ టు హర్ ఫ్యామిలీ. సో అర్థం చేసుకునే స్త్రీ తన కుటుంబానికి ఎప్పుడు ఒక అసెట్, ఒక ఆస్తి. సెంటెన్స్ సరిపోయిందా లేదా? అన్ అండర్స్టాండింగ్ ఉమన్ ఈజ్ ఆల్వేస్ అన్ అసెట్ టు హర్ ఫ్యామిలీ. సెంటెన్స్ సరిపోయిందా లేదా? గ్రామాటికల్గా 100% ఇది కరెక్ట్. కాబట్టి అన్ అండర్స్టాండింగ్ ఉమన్ అనేది ఈ మొత్తము నౌన్గా యాక్ట్ చేస్తుంది. కాబట్టి ఉమన్ అనే నౌన్ని ఈ అండర్స్టాండింగ్ అనేది క్వాలిఫై చేస్తుంది. అంటే ఏంటిది? ఇక్కడ ఇది డెఫినెట్గా అడ్జెక్టివ్. రైట్, ఇప్పుడు దీనిలోకి వద్దాం మనం. ది హార్డెస్ట్ థింగ్ అబౌట్ ఇంగ్లీష్ గ్రామర్ ఈజ్ అండర్స్టాండింగ్ గ్రామర్. సో ఈ సెంటెన్స్లో మనకేమి ఏలు యాన్లు ఏమి లేవు, ఆర్టికల్స్ లేవు. కాబట్టి మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఏంటి? ఇక్కడ సెంటెన్స్కి అర్థం ఏంటి? ఇంగ్లీష్లో అతి కష్టమైనది ఏంటి? ది హార్డెస్ట్ థింగ్ అంటున్నాం. ఇక దీనికంటే కష్టమైనది లేదు. ఏంటది? గ్రామర్ అర్థం చేసుకోవటము. గ్రామర్ అర్థం చేసుకోవటం. మీకు ఈ సెంటెన్స్ని తెలుగులోకి అర్థాన్ని మారిస్తేనే వచ్చేస్తుంది. ఇక్కడ మీరేమైనా అర్థం చేసుకుంటున్నారా? ఈ అండర్స్టాండింగ్ అనే దాంట్లో ఏమైనా యాక్షన్ ఉందా? యాక్షన్లో వాడకూడదు, అది పక్కన పడేయండి. కానీ మనం రాసిన సెంటెన్స్లో ఏమైనా యాక్షన్ ఉందా? లేదు, యాక్షన్ లేదు. కాకపోతే మీ డౌట్ కరెక్టే లేదు. మీ డౌట్ ఏంటంటే గ్రామర్ అనేటువంటి నౌన్ ముందు వచ్చింది కాబట్టి ఇది అయితే అడ్జెక్టివ్ కూడా అయ్యి ఉండొచ్చు అనే డౌట్ వచ్చి ఉండొచ్చు మీకు. ఎస్, మీ డౌట్ జెన్యున్గా ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనము ఎలా చెప్తాము? సింపుల్. ఈ అండర్స్టాండింగ్ గ్రామర్ని తీసుకొని వచ్చి సబ్జెక్ట్ ప్లేస్లో పెట్టండి. ఇది కనుక నౌన్ అయ్యి ఉంటే రైట్, రండి తీసుకొని రండి. అండర్స్టాండింగ్ గ్రామర్ ఈజ్ ది హార్డెస్ట్ థింగ్ అబౌట్ ఇంగ్లీష్. అండర్స్టాండింగ్ గ్రామర్ ఈజ్ ది హార్డెస్ట్ థింగ్ అబౌట్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్లో అత్యంత కష్టమైనది ఏంటంటే ఇంగ్లీష్ అర్థం చేసుకోవటం. అండర్స్టాండింగ్ గ్రామర్ ఈజ్. సో ఇక్కడ ఈ సెంటెన్స్ గ్రామాటికల్గా 100% కరెక్ట్. కాబట్టి ఇక్కడ అండర్స్టాండింగ్ గ్రామర్ అనేది ఇది తప్పనిసరిగా జరండ్గా ఉపయోగించడం జరిగింది ఇక్కడ. అర్థమైందా? సింపుల్. ఇది కనుక అడ్జెక్టివ్ అయి ఉంటే సెంటెన్స్ బిగినింగ్లో అండర్స్టాండింగ్ గ్రామర్ అనేది రాయటానికి వీల్లేదు. యాన్ అండర్స్టాండింగ్ గ్రామర్ ఇక్కడ ఎలా అయితే యాన్ అండర్స్టాండింగ్ ఉమెన్ అని రాశామో ఇక్కడ కూడా ఏ కానీ యాన్ కానీ వాడాలా. ఎటువంటి వాడడం లేదు మనం. అండర్స్టాండింగ్ గ్రామర్ ఈజ్ ది హార్డెస్ట్ థింగ్ అబౌట్ ఇంగ్లీష్. కాబట్టి ఇది ఇక్కడ ఈ సెంటెన్స్లో అండర్స్టాండింగ్ అనేది జరండ్గా ఉపయోగించడం జరిగింది. అర్థమైందా? ఇక్కడ మీరు పెట్టడానికి ప్రయత్నం చేయకండి, ఇక్కడ పెట్టి చూడండి. ది హార్డెస్ట్ థింగ్ అబౌట్ ఇంగ్లీష్ ఈజ్ అన్ అండర్స్టాండింగ్ గ్రామర్ అనొచ్చా? ఇది ఇల్లాజికల్, ఇర్రేషనల్ కదా. కాబట్టి ఇక్కడ యాన్ రావడానికి వీల్లేదు అసలు. కాబట్టి అండర్స్టాండింగ్ అనేది ఇక్కడ జరండ్గా మాత్రమే ఉపయోగించడం జరిగింది. హరిణి గారు అర్థమైందా?
సెంటెన్స్ని అలా బ్రేక్ చేసి, ఇది ఈజీ మెథడ్ అనమాట మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. దీన్ని ఇంకా లోపలికి వెళ్ళి సెంటెన్స్ని మనము పార్సింగ్ చేసి చాలా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అంతా మీకు అనవసరము. నెక్స్ట్ మీరు ఇంకొక డౌట్ అడిగారు. ఏంటంటే మీరు అడిగిన ఇంకో డౌట్, ది హార్డెస్ట్ థింగ్ అబౌట్ ఇంగ్లీష్ ఈజ్ అండర్స్టాండింగ్ గ్రామర్ సార్. ఇందులో ది హార్డెస్ట్ థింగ్ అనేది సబ్జెక్టా? ఎందుకయ్యా అంటే అబౌట్ తర్వాత మళ్ళీ నౌన్ వచ్చింది సార్ ఇంగ్లీష్ అనేది. హార్డెస్ట్ థింగ్ అనేది మళ్ళీ ఇది నౌన్లో ఉంది. సెంటెన్స్లో 2 నౌన్లు అంటే సబ్జెక్ట్లో 2 నౌన్స్ ఉండొచ్చా? ఇందులో అసలు సబ్జెక్ట్ ఏంటి సార్ అని అడిగారు. అదే కదా మీరు అడిగింది. సో ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే, సబ్జెక్టులో ఎన్ని నౌన్స్ ఉన్నాయో మనకి సంబంధం లేదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. సెంటెన్స్లో రియల్ వర్బ్ని ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసి ముందున్నది మొత్తం సబ్జెక్ట్, మనకి ఎన్ని పదాలు అనవసరం. సో ఇక్కడ నేను చెప్తుంది ఏంటి, రియల్ వర్బ్ని ఐడెంటిఫై చేయండి, దాని ముందు మొత్తము సబ్జెక్ట్ అంటాము. వర్బ్తో కూడినటువంటి తర్వాత భాగం మొత్తాన్ని ప్రెడికేట్ అంటాం. వర్బ్తో కూడిన తర్వాత భాగం మొత్తం ప్రెడికేట్ అంటాం. సో రియల్ వర్బ్ని ఐడెంటిఫై చేయడమే మీ పని. మీరు ఇచ్చిన సెంటెన్స్లో రియల్ సబ్జెక్ట్ ఏంటి? ది హార్డెస్ట్ థింగ్ అబౌట్ ఇంగ్లీష్ ఈజ్ అండర్స్టాండింగ్ గ్రామర్లో రియల్ వర్బ్ ఈజ్. ఇది రియల్గా ఉన్నటువంటి వర్బ్. కాబట్టి దీని ముందున్నది మొత్తము సబ్జెక్టు. ఈజ్ అండర్స్టాండింగ్ గ్రామర్ అనేది మనం ప్రెడికేట్గా భావిస్తాం, ప్రెడికేట్గా చెప్తాం. ఓకే, ఇక్కడ చూడండి, మీకోసం చెప్పడానికి చెప్పాను. ఈ సెంటెన్స్ చెప్తున్నాను. షీ డిసైడెడ్ టు ట్రావెల్ అబ్రాడ్ దిస్ సమ్మర్. షీ డిసైడెడ్ టు ట్రావెల్ అబ్రాడ్ దిస్ సమ్మర్. ఇందులో రియల్గా వర్బ్ని మీరు ఐడెంటిఫై చేయాలి. మీరు చూడగానే ఇక్కడ డిసైడెడ్ కనిపిస్తుంది, ఇక్కడ టు ట్రావెల్ అని కనిపిస్తుంది. నా స్టూడెంట్స్ కాబట్టి ఇది ఇన్ఫినిటివ్ కనిపిస్తుంది సార్. ఇక్కడ ఇన్ఫినిటివ్ కూడా వర్బే కదా, డిసైడెడ్ కూడా వర్బే కదా. మరి రియల్ వర్బ్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము? రియల్ వర్బ్ని ఎలా ఐడెంటిఫై చేస్తారంటే, సెంటెన్స్లో ఏ వర్బ్ అయితే మీకు కాంజుగేట్ అవుతుందో, కాంజుగేట్ అంటే అర్థం వేరే పెద్ద పెద్ద పదాలు వాడాలని భయపడకండి. ఏ సెంటెన్స్లో అయితే ఏ వర్బ్ అయితే మీకు టెన్స్ని చూపించగలదో అది రియల్ వర్బ్. టెన్స్ని చూపించాలి. ఇన్ఫినిటివ్స్ మీకు నేను 36th ఎపిసోడ్ నుంచి చెప్తున్నా, ఇన్ఫినిటివ్స్ ఎప్పుడు మీకు టైంని సూచించవు, టైంని ఎక్స్ప్రెస్ చెయ్యవు. కాబట్టి సెంటెన్స్లో ఉన్నటువంటి ఇన్ఫినిటివ్ అనేది రియల్ వర్బ్ కాదు. రియల్ వర్బ్ ఎప్పుడు విడిగా ఉంటుంది, అది మనకి టైంని, టెన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో ఇప్పుడు షీ డిసైడెడ్ టు ట్రావెల్ అబ్రాడ్లో రియల్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి డిసైడెడ్. ఈ సెంటెన్స్ మొత్తము పాస్ట్ టెన్స్లో ఉంది. సో ఈ సమ్మర్లో ఆవిడ విదేశీ యాత్రకు ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నది అనేది రియల్ సబ్జెక్ట్. కాబట్టి ఈ సెంటెన్స్లో ఈ షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా? డిసైడెడ్ అనేది వర్బ్ అవుతుంది. ఈ మొత్తం మనము ఈ డిసైడెడ్ దగ్గర నుంచి మొత్తం ప్రెడికేట్గా చెప్పుకుంటాం. మరి ఇక్కడ టు ట్రావెల్ అబ్రాడ్ ది సమ్మర్ ఏంటి సార్? దీన్ని ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ అంటారు. ఇన్ఫినిటివ్తో కలిసి ఉన్నటువంటి ఫ్రేజ్ ఇది. టు ట్రావెల్ అబ్రాడ్ ది సమ్మర్, ఇది ఇన్ఫినిటివ్ ఫ్రేజ్. అర్థమైంది కదా? కాబట్టి సబ్జెక్టు ఒక పదం ఉండవచ్చు. ఇక్కడికి వచ్చేటప్పటికి మిస్టర్ గోపాల్ ఈజ్ ద న్యూ ప్రిన్సిపల్ ఆఫ్ అవర్ కాలేజ్. మిస్టర్ గోపాల్ ఈజ్ ద న్యూ ప్రిన్సిపల్ ఆఫ్ అవర్ కాలేజ్. దీని ముందున్నట్టు ఎన్ని పదాలు ఉన్నాయి? మిస్టర్ గోపాల్ 2 పదాలు కాదు, ఇది ఒక పదమే. ఒక పదం మనకి సబ్జెక్ట్గా ఉంది. ఇది చూడండి, ది ఓల్డ్ బానియన్ ట్రీ స్టాండ్స్ మెజెస్టికల్లీ ఇన్ ది సెంటర్ ఆఫ్ ది పార్క్. సో ఆ పార్క్లో చాలా పురాతనమైనటువంటి మర్రి చెట్టు చాలా మెజెస్టిక్గా నిలబడి ఉన్నది. ది ఓల్డ్ బనియన్ ట్రీ స్టాండ్స్, ఇది ప్రజెంట్ సింపుల్లో చెప్తున్నాం. అలా నిలబడి ఉంది. ఎప్పుడు నిన్న, ఈరోజు, రేపు కూడా ఉంటుంది. అది పాస్ట్లో ఉంది, ప్రజెంట్లో ఉంది, ఫ్యూచర్లో కూడా ఉంటుంది, ఎవరు కొట్టేయకపోతే. ది ఓల్డ్ బనియన్ ట్రీ స్టాండ్స్ మెజెస్టికల్లీ ఇన్ ది సెంటర్ ఆఫ్ ది పార్క్. సో ఇక్కడ పార్క్ మధ్యలో ఆ బానియన్ ట్రీ అనేది మెజెస్టిక్గా నిలబడి ఉన్నది. ఇక్కడ మనకి స్టాండ్స్ అనేటటువంటిది వర్బ్ ఇది. సో దీని ముందు ఎన్ని పదాలు ఉన్నాయి? 4 పదాలు ఉన్నాయి. సో 4 పదాలు కూడా సెంటెన్స్లో సబ్జెక్ట్గా ఉండవచ్చు. అదేవిధంగా ఈ సెంటెన్స్ చూడండి, ద గ్రూప్ ఆఫ్ టాలెంటెడ్ సైంటిస్ట్స్ అట్ భారత్ బయోటెక్ డెవలప్డ్ ది కోవాక్సిన్ వ్యాక్సిన్ ఫర్ COVID-19.
సో భారత్ బయోటెక్లో ఉన్నటువంటి టాలెంటెడ్ సైంటిస్టులు అందరూ ఒక గ్రూప్గా ఏర్పడి ఈ కోవిడ్కి సంబంధించిన కోవాక్సిన్ వ్యాక్సిన్ కనుక్కున్నారు. ఈ సెంటెన్స్లో రియల్ వర్బ్ ఏంటి? డెవలప్డ్. సో ఈ డెవలప్డ్ అనేటటువంటి వర్బ్కి ముందున్నది కదా సబ్జెక్టు. ఏంటిది? ద గ్రూప్ ఆఫ్ టాలెంటెడ్ సైంటిస్ట్ అట్ భారత్ బయోటెక్. ఎన్ని పదాలండి ఇవి? 1 2 3 4 5 6 7 8 పదాలు. 8 పదాలతో కూడా సబ్జెక్ట్ ఉండొచ్చు, మనకెందుకు? ఇందులో చూడండి ఎన్ని నౌన్స్ ఉన్నాయో. గ్రూప్ అనేది నౌను, సైంటిస్ట్ నౌను, భారత్ నౌను, బయోటెక్ నౌను. మనకెందుకు ఎన్ని ఉంటే? మనకు సంబంధం లేదు. కాబట్టి ద గ్రూప్ ఆఫ్ టాలెంటెడ్ సైంటిస్ట్ అట్ భారత్ బయోటెక్ డెవలప్డ్ ద కోవాక్సిన్ ఫర్ COVID-19. కాబట్టి సెంటెన్స్లో 1 పదము 2 పదాలు 3 పదాలు ఎన్ని ఉన్నాయి మనకు సంబంధం లేదు. రియల్ వర్బ్ని పట్టుకోండి. ఆ వర్బ్కి ముందున్న పదాలన్నీ కలిపితే దాన్ని సబ్జెక్ట్ అంటాం. ఓకే మేడం గారు? తర్వాత ఇంకొక అబ్బాయి రాజు తిరుమలగిరి అనుకుంటా. రాజు తిరుమలగిరి, మై ఫ్రెండ్ ఆస్క్డ్ మీ టు బి గోయింగ్ అనే ఇచ్చి, సార్ మీరు టు అనే ప్రిపోజిషన్ తర్వాత, అదే సేమ్ నిన్నటి ఎపిసోడ్లోనే టు అనే ప్రిపోజిషన్ తర్వాత, అంటే టు అని రాయలేదు అబ్బాయి, ప్రిపోజిషన్స్ తర్వాత మీరు నౌన్స్ రావాలని చెప్పారు కదా, మరేంటి సార్ ఇక్కడ బి అనేటటువంటి వర్బ్ వచ్చింది అని రాశారు. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు కంటిన్యూ చేయబోయే క్లాస్లో దొరుకుతుంది నాయన. దానికంటే ముందు నువ్వు మరి ఈ సెంటెన్స్ నువ్వు ఎక్కడ తెచ్చావో కానీ ఇది చాలా గ్రామాటికల్గా కరెక్టే ఇది, కానీ అలా రాయం మనం. మై ఫ్రెండ్ ఆస్క్డ్ మీ టు గో అంటాము, లేదా మై ఫ్రెండ్ ఆస్క్డ్ మీ టు లీవ్ అంటాం. ఇక చాలు, ఇక వెళ్ళరా నువ్వు అనుకుంటాం కదా ఫ్రెండ్స్లో. సో ఆ విధంగా మై ఫ్రెండ్ ఆస్క్డ్ మీ టు గో లేదా మై ఫ్రెండ్ ఆస్క్డ్ మీ టు లీవ్. ఇక్కడ అర్థము, ఇక్కడ టు అనేది ప్రిపోజిషన్ కాదు నానా, ఇది ఏంటంటే గో అనేటటువంటి ఇన్ఫినిటివ్, ఇది టు బీ అనేటటువంటి ఇన్ఫినిటివ్, టు లీవ్ అనేటటువంటి ఇన్ఫినిటివ్. ఇది అర్థమైందా? ఇది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపోజిషన్ కాదు ఇక్కడ ఈ సెంటెన్స్లో. దీని గురించి నేను ఇప్పుడు కంటిన్యూ చేయబోయే క్లాస్లో దీని గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అక్కడ చూడండి. సో ఇప్పుడు హరిణి గారు మీ డౌట్స్ తీరిపోయినాయి అనుకుంటాను. ఇక క్లాస్ వినండి, చివరి వరకు వినండి. ఈ విధంగా మీకు స్ట్రక్చర్ చేసి ఒక డిజైన్ చేసి మీకు ఎవ్వరు ఇట్లా క్లాసులు చెప్పేవారు అంత ఓపిక ఎవరికి ఉండదు ఈ రోజున. ఓకే, క్లాస్ మొత్తం వింటే మీకు ప్రయోజనం కలుగుతుంది. వింటారా వినరా అనేది మీ డిస్క్రిప్షన్. సో నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దామని చూస్తే ఇప్పటికే ఇది 25 మినిట్స్ వచ్చింది, ఇక మీరు చూడరు. కాబట్టి నిన్న చెప్పుకున్నటువంటి మన 54A ఉంది కదా, దాన్ని కంటిన్యూయేషన్ దీని తర్వాత క్లాస్లో మీకు అది వచ్చేస్తుంది. కాబట్టి ఇది జాగ్రత్తగా చూడండి. క్లాస్ నచ్చితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, we shall meet in the next class. Until then, take care. Bye bye.